హలో గుడ్ మార్నింగ్ అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే సండే అండి. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. తొందరగా ఎందుకు లేచానంటే టెంపుల్కి వెళ్దామని లేచాను అనమాట. అలాగే కొన్ని పనులు ఉన్నాయి, తొందరగా లేస్తేనే అవుతుంది అనమాట. ఈరోజు డేట్ కూడా 12th, రేపు వచ్చి ఎలక్షన్ డే అనమాట, 13. ఈరోజు రేపు మాకు హాలిడే అనమాట. ఆఫీసు ఫుల్ ఎంజాయ్ అనమాట. ఎంజాయ్ ఏం లేదు, దానికి తగ్గ పనులు ఉంటాయి. ఓకేనా? అయితే నేను స్నానానికి వెళ్తున్నాను. స్నానం చేసి వచ్చాక పూజ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తానండి. పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. టెంపుల్కి వెళ్ళాక అక్కడనే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి. ఇంతకుముందే నేను వీడియోలో చూపించాను నిమిషాంబికా మాత టెంపుల్ అనేసి. ఆ టెంపుల్కే వెళ్తున్నాం అనమాట. చాలా చాలా అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. అమ్మవారు కూడా చాలా సత్యమైన అమ్మవారు అనమాట. చాలా బాగా అమ్మవారి ఫేస్ అయితే మంచి కళగా గ్లోగా ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను, చూడండి. వీలైతే అక్కడ కూడా వీడియో తీస్తాను. ఓకేనా? స్టార్ట్ వెళ్దాం. పిల్లలైతే ఇంకా పడుకొని లేగలేదండి. మేమే ఇంకా స్టార్ట్ అవుతున్నాము. వాటర్ వచ్చింది, వాటర్ పట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. కదండి ఇప్పుడు వద్దులే, లోపల పెట్టేసి మళ్ళీ మర్చిపోతున్నాం అక్కడ పెడుతుంటే. పైనుంచి టెంపుల్కి అయితే వచ్చామండి. దర్శనం అయిపోయింది. టెంపుల్ అయితే నిండుగా చాలా బాగుంది. చూపిస్తానండి. శివాలయం అన్నీ ఉంటాయి. ఇంతకుముందు మీకు చూపించాను. బాబా గారు అది కదిలింది మళ్ళీ, అందుకని కూర్చుంటాను. వెళ్ళైతాను. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టానండి. వచ్చి ఇడ్లీ తింటున్నాం అనమాట. ఇవ్వండి, పిల్లలు కూడా ఇక్కడ తింటున్నారు. వీళ్ళు ఇప్పుడే లేచారు, స్నానం చేశారు. సినిమా గీతాంజలి సినిమా చూస్తున్నాము. గీతాంజలి 2నా మళ్ళీ వచ్చిందంట. గీతాంజలి మళ్ళీ వచ్చిందంట. సినిమా చూస్తున్నాం అనమాట. చూస్తూ తింటున్నాం. మిరపకాయలు అయితే ఎండలో కొన్ని వేసాను, కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా చింతపండు ఒకటి పెక్కు తీయాలండి. చూపిస్తాను చూడండి. చింతపండు మా పిన్ని పంపించింది ఒరిస్సా నుంచి. మా పిన్ని వాళ్ళ అమ్మాయి రాజమండ్రిలో ఉంది. తనకు సగం పంపించి నాకు సగం, తనకి కూడా పంపించి నాకు కూడా పంపించింది అనమాట. చట్నీ కారంగా ఉంది. చింతపండు తక్కువ కాదండి, 30 kgs, 32 kgs అనమాట. ఎప్పుడు తీస్తానో ఎలా తీస్తానో పెక్క రోజుకి కొంచెం కొంచెం తీయాలా. ఇయర్కి మొత్తం సరిపడేటట్టు పంపించారనమాట. మీకు చూపిస్తాను ఎలా పార్సల్ చేసి నవతకు పంపించారు. పార్సల్ చేసి ఎలా పంపించారు అనేది వీడియో తీస్తాను, చూడండి. ఆల్రెడీ సగం ఓపెన్ చేశాను, ఎండలో పెట్టాను, కొంచెం పల్లెంలో పెట్టి. ఏంటి టిఫిన్ చేశాక టీ పడకపోతే ఎలాగా? టీ కూడా పడాలి కదా.
ఎందుకంటే పెట్టుకున్నాను అయితే టీ, అతను నేను ఇద్దరమే తాగుతాం, పిల్లలు తాగరు అనమాట. అలాగే ఎండుమిరపకాయలు తొడేలు అయితే తీస్తున్నాను. కొంచెం ఉన్నాయి, కొంచెం అయితే తీసేసాము లాస్ట్ వీక్, అవి పైన వేసేసాను అనమాట. మళ్ళీ కొంచెం ఉన్నాయి, టైం సరిపోకండి అస్సలు తీయడం అవ్వట్లేదు. అలాగే వాటి తొడలు తీసాక చింతపండు పని కూడా పట్టాలి, కొంచెం 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 తీస్తూ ఉండాలి టైం దొరికినప్పుడల్లా. రేపు ఈరోజు హాలిడే కదా, కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఏమీ పెట్టుకోను, రేపైతే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. అల్లం వేసి టీ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ నేను టీ అయితే తాగనండి, నాకు అస్సలు పడదు. టిఫిన్ తిన్నాక ఏదో తిన్నాకే ఇంకా బిస్కెట్ టిఫిన్ ఏదో తిన్నాకే తాగుతా, అది కూడా ఎప్పుడో, డైలీ తాగను. ఆఫీస్కి వెళ్ళిన నుంచి టీ మానేశానండి, ఆఫీస్లో తాగేదాన్ని, అక్కడ కూడా బంద్ చేశాను. ఈ వేడికి టీ తాగుతుంటే ఇంకా వేడి చేసేస్తున్నాడు బాబు. మా వాళ్ళు అక్కడ సినిమా చూస్తున్నారు, నేను ఇప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వాలి. చెప్పడం మర్చిపోయాను, ఆల్ మదర్స్ అందరికీ కూడాను హ్యాపీ మదర్స్ డే. ఓకేనా, ప్రతి ఒక్క తల్లికి కూడా నా హృదయపూర్వక మదర్స్ డే అన్నమాట. మదర్స్ డేని ఏమంటారు తెలుగులో బాగోదు కదా, అందుకని నేను గ్యాప్ ఇచ్చి చెప్తున్నాను, ఏమంటారని ఆలోచించి. మదర్స్ డేకి మదర్స్ డేనే అంటారు, తెలుగులో అయితే అమ్మ డే అనలేము కదా, అమ్మ రోజు అని. మా పిల్లలైతే మార్నింగ్ నాకు గ్రీటింగ్ కూడా ఇచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. నేను గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు లేవలేదు, పడుకొని. నేను వెళ్ళొచ్చాక ఒక గ్రీటింగ్ తయారు చేసి ఇచ్చారు, బాగుంది, మీకు చూపిస్తాను లాస్ట్లో. తొడలు అయితే తీస్తున్నాను, కొంచెం మిరపకాయలు అయితే ఉన్నాయండి, ఇవ్వండి, ఇవి కూడా తెచ్చాను అన్నమాట ఆరబెట్టడానికి. ఈ పావురాలు చూడండి ఎలా చేసాను మిరపకాయలని, చక్కగా ఆరబెట్టి వెళ్తే చక్కగా ఎలా చేసాయి చూడండి మిరపకాయలు. కొంచెం జల్లేసాయి కింద మొత్తం, ఇవి ఇంకా అన్నీ ఏరుకోవాలి, లాభం లేదు, ఇంకా తప్పదు కదా. ఇప్పుడైతే ఏరని ఎండలోని, వీటికి ఏం చేయాలో అదే చేస్తాను చూడండి. ఇదిగోండి క్లాత్ ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసి వేసాను అనమాట. ఏం చేస్తాము, తప్పదు కదా, ఎండబెట్టుకోవాలి. ఏం ఎండబెట్టినా ఉంచవండి బాబాయ్ ఈ పావురాలు. ఆంధ్ర అంతా కాకులు అయితే తెలంగాణ అంతా పావురాలు అనమాట. ఇక్కడ ఏం ఎండబెట్టుకున్నాను, నిన్న రాగులు కూడా సరిగ్గా ఇట్లనే ఎండబెట్టాను అనమాట. ఈ క్లాత్ డబుల్ ఫోల్డ్ చేసి దాన్ని కవర్ చేసి ఎండబెట్టాను, ఎందుకంటే అస్సలు ఉంచవు. మనం ఎండబెట్టి వెళ్ళామంటే ఒక్కటి కూడా ఉండదు. మనం మార్నింగ్ ఎండబెట్టామనుకో సాయంత్రానికి ఒకటి ఉండదు, దాన్ని కానీ అలా కవర్ చేయకపోతే అనమాట. అందుకే అట్లా కవర్ చేశాను. అదిగోండి ఇకనా వాటి వల్ల కాదు, ఇంకా అది ఓపెన్ చేయడం. 4 పక్కల రాళ్ళు పెట్టాను ఇంకా. ఓకేనా, ఎండ అయితే జిగ్గు అంటుంది. కిందవన్నీ ఏరానండి, లేదంటే గాలి వస్తుంది, గాలికి ఎగిరిపోతున్నాయి అనమాట. కిందవన్నీ ఏరేసి మొత్తం పైన వేసాను అనమాట. మొత్తం చుట్టూ ఫోల్డ్ చేసేసాను, మొత్తం కవర్ చేశాను. ఇంకా ఏమీ చేయలేవన్నమాట. నాకు కూడా ఈజీగా ఉంటుంది ఈవినింగ్ తీసుకోవడానికి. ఎండలోనైతే ఎక్కువసేపు ఉండలేకపోతుంది బాబు. ఎందుకంటే ఇప్పుడైతే చింతపండు పని పెట్టాలి అండి. చింతపండు తర్వాత ఒకటి సెలవు ఉన్న రోజే చేసుకోవాలండి. సెలవు లేని రోజు అయితే మనకి అవ్వదు, ఉరుకులు పరుగులు అయిపోద్ది. ఇంట్లో చిన్న పనులు వంట చేసుకొని పరిగెట్టమని. సెలవు ఉన్న రోజే కొంచెం తీసుకుంటాను అనమాట. చింతపండు ఎంత ఉందో మీకు చూపిస్తాను చూడండి తర్వాత. ఇప్పుడైతే ప్రస్తుతానికి చింతపండు పిక్క తీస్తాను అనమాట. ఓకేనా, ఎండలో పెట్టి ఇప్పుడే తెచ్చాను. ఇది కూడాను ఎండలో పెడితే తొందరగా మనం తీసేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట, తొందరగా వస్తుంది. పెద్ద పొట్టేనండి, ఈజీగా తీసేయచ్చు. ఇవ్వండి, పెద్దదేని ఈజీగా తీసేయచ్చు. బాగుంటుందండి. అక్కడ చింతపండు వస్తుంది, పుల్లగా, చాలా పుల్లగా ఉంటుంది. ఇది నాకు తెలిసి ఒక 2 వీక్స్ అనే నేను తీస్తాను, 2-3 వీక్స్ డే అండ్ నైట్ పట్టుకుంటే అనమాట. కొంచెం అది బయటికి లాగుతావా, అది చూపిస్తాను. ఇదిగోండి ఇలా ప్యాక్ చేసి అయితే పంపించారనమాట. ఇదనమాట, ఈ ప్యాకింగ్లో సగం తీసాను, సగం కూడా కాదు.
ఇదిగోండి సగం అయితే తీసాను. ఒక 2 కేజీస్ వరకు తీసాను అనమాట. బాగుంది, డ్రైగానే ఉంది. తీసేసాను సీడ్స్. అలా డైలీ కొంచెం కొంచెం ఇది ఉంది తీయడానికి. ఇప్పుడైతే లంచ్కి లేచాను అనమాట. లంచ్ అయితే ఈరోజు స్పెషల్ చూపిస్తాను ఏంటో. ఈరోజు అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. ఏంట్రా జ్యూస్ పంపేశారా? అన్నీ వెజ్, అన్ని వెజ్ అని రాస్తుంది. గులాబ్ జామ్, పెరుగు కాదు, రస్మలై లాగా ఉంది. 2 కప్స్ గులాబ్ జామ్ ఇచ్చారు, 2 కప్స్ రస్మలై ఇచ్చారు. తీసారు, పడేశారు. ఇందులోనే పెట్టడం రాదా? ఇట్లా వచ్చింది. ఇది తప్ప ఇందులో ఏం లేదు. పన్నీరే, పన్నీరే. నేను ఆడబెడతాను. అది వెజ్జే, అది కూడా. కిందకి వస్తుంది, కిందకి రా. మీరు రండి. ఇది ఐరనా? మీరు రండి డాడీ. బాగుంది బిర్యానీ, పన్నీర్ బిర్యానీ. అది ఓపెన్ చేయి. ఇందులో చేస్తేనే వచ్చింది. ఏమొచ్చింది? అది ఓపెన్ చేయి. అదేంటి అది ఓపెన్ చేయి. పెద్ద కవర్. ఇది 2 ఒకటే. ఖాళీ అయిపోయింది. బౌల్ అయితే నాకు బాగా నచ్చింది. ఇదిగోండి, కాకపోతే కొంచెం డెలికేట్గా ఉంది. బాగానే వచ్చింది. ఇవేంటో ఇవి వడ అంటారు వాటిని. కదా, ఇది కూడా స్వీట్గా ఉంది. ఇలా పడేశారు అందులో మొత్తం. ఇగో మొత్తం ఇదంతా అయిపోయింది. ఇంకా దీని కింద ఇగో దీని కింద కూడా అయిపోయింది. గులాబ్ జామ్ జ్యూస్ పడిపోయింది. బుల్లి సిలిండర్లు ఇవేవో బుల్లి సిలిండర్లు ఇచ్చారు. ఇదంతా పెట్టేశారు. ఇంకేమిటి తీసుకెళ్ళి ఇంక మంచం పైన నెట్టేశారు. ఇలా కూడా వాళ్ళేస్తారా? కావాలా? ఏంటి నాకు ఆడికి పెట్టి సిలిండర్ లెక్క ఉంటే నేనే వెరైటీగా ఉన్నాయి ఇవేంటో అనుకున్నాను. వడలండి, మినప వడలు. అయిపోయిందండి లంచ్. నాదైతే అయిపోయింది, ఇంక వీళ్ళదైతే ఉంది. ఫ్రాన్సా?
వేసుకో బిర్యానీ అందులో ఉంటే నాకు ఇచ్చిలే ఫ్రాన్స్ తీసి. నా ఓడికి ఫ్రాన్స్ అంటే పిచ్చి, మా హీరో పచ్చందరొచ్చింది. అనేసి పడేసాడు. సర్లే తిను అదలగొన్ని. బిర్యానీకి పులి, పెద్ద పులి. అక్కడ పులి ఉంది కానీ ఆ చిన్న పులి తిందు సరిగ్గా. ఈ పెద్ద పులి అయితే బిర్యానీ 3 పూటలు కదా 6 పూటలు పెట్టిన ఈ పెద్ద పులి తింటుంది. ఏం చేయలేదు అది. ఆ అమ్మమ్మ కొనిచ్చింది. అదే 15 ఇయర్స్ అవుతుంది. 15 కాదు 14 ఇయర్స్. ఈ ఇయర్తోనే 14 ఇయర్స్. అది రాగి బిందె అండి. వాటర్ తెమ్మంటే రాగి బిందెతో నీరు తెచ్చి అక్కడ పెట్టేశారనమాట. ఇంకా మాటికి వాటర్ ఎందుకు తెచ్చుకోవడం అనేసి అదిగోండి రాగి బిందె మీద డొక్క పెట్టారు.